ఈ తోటకూర రైస్ కోసం నేను ఏం చేశానంటే, మన తోటలో ఇంకా చాలానే తోటకూర వచ్చింది, కానీ అంత తోటకూరనైతే మా ఆయన తినరు. అందుకోసమని తోటకూరతో ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను అనమాట. ఇగుండి తోటకూర నీట్గా మంచిగా కట్ చేసుకున్నాను. ఇగుండి ఇలా వచ్చేసింది ఇక తోటకూర. దీన్ని మంచిగా ఒక 2 సార్లు 3 సార్లు నీళ్ళలో కడిగేసి పెట్టేసుకున్నాను అనమాట. కడిగేసి పెట్టుకున్న దాన్ని ఇలా మంచిగా వాటర్లోకి వెళ్ళి తీసేసి పక్కన పెట్టేసుకున్నాం అనుకుని తాలింపు వేసుకునే లోపల ఎక్సెస్ వాటర్ని బయటకు విత్ కాడలతో సహా వేసుకున్నాను. చూసారా, ఇంత వేసా, ఇది చాలు. మరి ఇంతకంటే ఎక్కువ వేసా ఇంత తినరు. తిన్నాకరికి చాలుగా కొంచెం పోయినా కానీ, అందుకోసం అన్నమాట. దీంట్లో కోసం నేను ఏమేమి తీసుకున్నాను చూపిస్తాను. పచ్చిమిరపకాయలు, తర్వాత కొత్తిమీర, ఆనియన్స్, క్యారెట్ తీసుకున్నాను. బీన్స్ ఉంటే బీన్స్ తీసుకోవచ్చు, బఠానీ కూడా తీసుకోవచ్చు. దాంతోపాటు ఈరోజు కర్రీ ఏంటంటే నాకు ఇష్టమైనటువంటి కర్రీ సొరకాయ కర్రీ. పాలు పోసి చేస్తే సూపర్గా ఉంటుంది తెలుసా. సొరకాయ కర్రీ పాలు పోసి చేసిన సూపర్ అనమాట. ఇంకొంచెం సొరకాయ ఉంది, రాత్రికి సొరకాయ రొట్టె చేస్తాను. ఓకేనా, ఇదైతే అయిపోయింది సొరకాయ. లాస్ట్ దించే ముందు పాలు వేసుకోవాలి, సూపర్గా ఉంటుంది. ఈ అల్యూమినియం గిన్నె ఎందుకు అంటే దాంట్లో కుక్ అయితే సూపర్గా ఉంటుంది. కొన్ని ఇక్కడ చాలా తక్కువ, ఒక 1% కూడా చేయను. దీంట్లో ఇప్పుడు ఫ్రైడ్ రైస్ చేసుకుందాము. ఆల్రెడీ అన్నం కూడా వండేసాను. మనం ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు ఏంటంటే 1 గంట ముందన్న అన్నం వండి పెట్టుకున్నాం అనుకుని లూజ్గా ఉంది. ఇప్పుడే బంద్ చేసా. ఇవన్నీ వేగే లోపల అన్నం మంచిగా లూజ్గా ఉంటుంది. అఖిల్కి లంచ్కి పెట్టేసి నేను మా హస్బెండ్ బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను. మేమైతే ఇంకా బ్రంచ్ చేస్తున్నాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ లంచ్ అని ఏం లేదు, డైరెక్ట్ బ్రంచ్ అనమాట. మీరు ఎంతమందికి బ్రంచ్ అంటే తెలిసి చెప్పండి. ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు చదువుకున్నాం కదా బ్రంచ్. ఇదిగోండి అల్యూమినియం గిన్నెలు తొందరగా అడగంటావు, కానీ ఇత్తడి గిన్నెలు ఎందుకు చాలా తొందరగా అడగంటాయి. ఇత్తడి స్టీల్, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటో కానీ ఇది ఎంత మందంగా ఉన్న గిన్నెనైనా సరే ఇత్తడి గిన్నె. చాలా ఆయిల్ వేసి ఆయిల్ మంచి వేడవనిద్దాము. దీంట్లో ఉన్నటువంటి కాడలతో సహా తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. కాడలు అసలు స్కిప్ చేయొద్దు. కాడలలోనే మనకు కావాల్సిన బలం మంచిగా ఉంటుంది. కొత్తిమీర కూడా మంచిగా వేసుకున్నాను. ఇక్కడ తాలింపులో వేస్తే అన్నీ మగ్గిపోతుంది, ఏం వేరేయడానికి ఆప్షన్ ఉండదు. ఆయిల్ వేసుకున్నాక పోపు గింజలు వేసుకున్నాము. ఆవాలు, జీలకర్ర వేసి ఆవాలని చెప్తాం. ఆవాలు జీలకర్ర వేసాను. మీ చిటపట్లు అనిద్దాము. ఇంకా దీనికి పసుపు గిట్ల ఏం అవసరం లేదు. పోపుల డబ్బా పైన పెట్టేసుకొని పసుపు వేస్తే ఈ యొక్క ఫ్రైడ్ రైస్లో ఆ యొక్క గ్రీనిష్నెస్ పోతాయి అన్నమాట. అందుకని వేగుతూ ఉన్నప్పుడు పచ్చిమిర్చి తాలింపులో మంచిగా మగ్గితే ఆ యొక్క ఫ్రైడ్ రైస్కి టేస్ట్ బాగుంటుంది. అందుకే ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి మంచిగా వేగనిద్దాము. అవి వేగుతున్నప్పుడు సాల్ట్ వేసుకున్నాము. సాల్ట్ వేసి తొందరగా ఫ్రై అయిపోతుంది. అందుకని చూసారా ఇంకా తొందరగా ఫ్రై అయిపోతుందో. ఈ యొక్క పచ్చిమిర్చిలే కదా, ఆనియన్స్ కూడా అన్నీ తొందరగా వేగిపోతే వాటికి కూడా ఉప్పు పడుతుంది కదా, టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ ఆనియన్స్, తర్వాత క్యారెట్ ఇవి కూడా వేసేసి తర్వాత కొత్తిమీర కూడా ఫ్లేవర్ బాగుంటుంది తెలుసా. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఫ్రైడ్ రైస్లలో ఎక్కువగా వేస్తే టేస్ట్ బాగుంటుంది. అది వేగుతూ ఉంటుంది. దీంట్లో ఉన్నటువంటి ఆకులు మనం ఇలా సపరేట్ చేసుకొని ఇలా సైడ్కి పెట్టుకున్నాం అనుకో మంచిగా అవుతుంది. చెప్పాక అడగలుగుతూ ఉంటుంది, చెక్ చేసుకోవాలన్నమాట. దీన్ని మగ్గనిద్దాము. ఇప్పుడు ఇది వేగుతూ ఉంది కదా, దీంట్లో ఉన్నటువంటి ఆకులను మనం సపరేట్ చేసుకుందాము. ఒక్క ఆకు కూడా వేస్ట్ వృధా పోనివ్వద్దు. ఎందుకంటే మనము ఆర్గానిక్గా పండించేది ఏదైనా ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది, చాలా విలువైనది. ఈ వాటర్ మొక్కలకు వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇక నిండిపోయింది కదా అనేసి తీసేస్తున్నాను. మొక్కలకు వేస్తే మంచిది అనమాట.
తర్వాత దీన్ని మళ్ళీ ఒక్కసారి ఇలా వాటర్లో అనేసి ఇప్పుడు మళ్ళీ ఒకసారి వేసుకుందాం. ఎందుకంటే లాస్ట్కి సన్నగా ఇసుకలాగా వస్తుంది. ఇదిగోండి చూసారా, లాస్ట్ సన్నగా ఇసుకలాగా ఉంటుంది. ఇది మగ్గుతూ ఉంది కదా, దీన్ని మళ్ళీ ఒక్కసారి ఇలా గట్టిగా అనేస్తే వాటర్ కంటెంట్ తక్కువగా ఉందనుకోండి తొందరగా ఫ్రై అవుతుంది. అంతే, అంతకుమించి ఏం లేదు. ఇంత చేయడానికి రీజన్ వాటర్ తక్కువగా ఉంటే తొందరగా వేగిపోతుంది. చూసారా సన్నగా ఉంది, అందుకోసం తర్వాత ఇది మంచిగా పచ్చివాసన పోయి దీంట్లో మాయిశ్చర్ అంతా పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఓకేనా, ఉన్నప్పుడు ఇప్పుడు కొత్త ఎల్లిగడ్డ వస్తుంది కదా, ఎల్లిపాయలు మంచిగా పొట్టు తీసి వేసుకున్నాను. ఆ యొక్క రుచి కమ్మగా ఉంటుంది. సన్నగా చాప్ చేసి వేసాను. ఇంకా కొంచెం దగ్గర పడాలి. క్యారెట్ ఉడికింది ఒకసారి చెక్ చేద్దాం. తొందరగా మగ్గిపోతాయి వెజిటేబుల్స్, ఇంకొంచెం మగ్గాలి. ఇది కొంచెం ఇలా స్ప్రెడ్ చేసినట్టు అనుకున్నాం అనుకోండి తొందరగా వేగిపోతుంది. ఇదిగోండి ఫైనల్గా అయితే ఇది మంచి కుక్ అయిపోయింది. ఇదిగోండి ఇలా మంచిగా డ్రైగా అయిపోయింది. సరే, ఆకు స్మెల్ ఏం రాకుండా మంచిగా ఉడికిపోయింది అన్నమాట. చూసారనైతే ఒక గుప్పిట్లో పట్టుకున్నంత తోటకూరనైతే తీసుకున్నాను కదా, ఇప్పుడు అసలు ఏమీ కనిపించట్లేదు. మరీ ఎక్కువ వేసినా ఏం కనిపించలేదు. మొత్తానికి తినని వాళ్ళకి కష్టం అన్నమాట. అందుకోసమని మొత్తానికి తినకుండా వదిలేసే కంటే ఈ మాత్రం అంటే తింటే బెటర్ కదా అనేసి. చాలామంది ఇత్తడి గిన్నెలు మెయింటెనెన్స్ చాలా కష్టం అనుకుంటారు, కానీ నిమ్మకాయ తర్వాత మనము ఏ గిన్నెలు సోప్ వాడుతున్నాం తోమడానికి వాడుతున్నామో అది వాడితే చాలా మంచిగా నీట్గా ఉండేది. వారానికి ఒకసారి అట్లా తోమేస్తూ ఉంటాను. ఎందుకంటే కొంచెం జిడ్డుగా అనిపించింది, కొంచెం కలర్ షేడింగ్ అనిపించినప్పుడు ఓ 4-5 చుక్కలు వేస్తే చాలు. నేను నిమ్మరసం ఒక బాటిల్లో వేసి పెట్టుకుంటాను. నిమ్మకాయలు తెచ్చుకున్నప్పుడు 10 తెచ్చుకున్నాను అనుకోండి, వారం అయిపోయేసరికి ఒక 2-3 ఖరాబ్ అయిపోతాయి. వాటిని అన్నింటినీ ఒక బాటిల్లో వేసుకొని పెట్టుకుంటాను అనమాట. ఆ బాటిల్లో వేసుకున్నప్పుడు ఉప్పు తర్వాత సర్ఫ్ వేసి పెట్టుకుంటాను. కొంచెం వేస్తాను, అంతకంటే ఎక్కువ ఏం తిన్నారు ఇప్పుడు మా ఆయన ఒక్కడికి కదా. నాకు అఖిల్కి అయితే సొరకాయ కర్రీ. ఈరోజు శని త్రయోదశి కదా, టెంపుల్కి వెళ్ళామని చెప్పాను. ఇంటి దగ్గర ఉన్న టెంపుల్కి వెళ్తారేమో అనుకుంటే లేదు, వేరే టెంపుల్కి వెళ్తా అని చెప్పారనమాట. చాలు, ఇంకంతే. సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ వేసుకోండి. ఇదిగోండి ఇంకొక పని ఏం చేయాలంటే ఆకులు ఒకటి ఏ దగ్గర ముద్దలాగా ఉంటాయి, అన్నంలో మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా కలిపేసేయాలి. లేదంటే ఏరేసే వాళ్ళకి ఆకులు ఈజీగా దొరికిపోతాయి అన్నమాట. ఇదిగోండి ఇలా. ఓకేనా, స్టవ్ బంద్ చేస్తున్నా. సాల్ట్ కొంచెం పడుతుంది. వీళ్ళు ఎంతమందికి కర్మన్ఘాట్ హనుమాన్ టెంపుల్కి వెళ్ళారు చెప్పండి. చాలా ఫేమస్. అయితే పెళ్ళికి ముందు వెళ్ళాను, మళ్ళీ పెళ్ళాక ఎప్పుడు వెళ్ళలే. మొన్న ఈ మధ్యలో మా హస్బెండ్ వెళ్ళినప్పుడు అటు సైడు కర్మన్ఘాట్ హనుమాన్ టెంపుల్ ఉంటామంటే రోజు అక్కడికే వెళ్ళాము అని చెప్పారనమాట. చాలా ఇంకా యమ్మీగా ఉండేటువంటి తోటకూర రైస్ రెడీ.